సాగి వచ్చి తిని, జీవితయాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి, ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా, ఎబినేజరువైయున్నావో యేసు ప్రభువా, నా రక్షణకర్తావు నీవైతివి, నా రక్షణకర్తావు నీవైతివి. పొందే తిని నేడు ప్రభువాని నుండి, అతిశ్రేష్ఠ ఈవిని భువియందు. పొందే తిని నేడు ప్రభువాని నుండి, అతిశ్రేష్ఠ ఈవిని భువియందు. ఇక్కడి నుంచి వెళ్తున్నారు కాబట్టి God wants to give you a send off with his promise. ఆదికాండము 28:15. ఇదిగో 28:15 చదవండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవుడు ఈ వాగ్దానం కుటుంబ విషయంలో, అలాగే దేవుని కుటుంబ విషయంలో కూడా ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యాకోబు కూడా తన ప్రయాణమై ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడినట్లే మరి నేను నీకు తోడై ఉంటాను. అందుకని ఇక్కడ 4 pillars ఆఫ్ గాడ్స్ ప్రామిస్. నేను నీకు తోడుగా ఉంటాను. హిజ్ ప్రెజెన్స్, ఆయన తోడు ఉంటుంది. రెండోది ఏమంటున్నాడు చదువు, నిన్ను కాపాడుచు, హిజ్ ప్రొటెక్షన్. ఏమంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి. రెండోది, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు. మొట్టమొదటిది ఏంటంటే హిజ్ ప్రెజెన్స్, హిజ్ ప్లేస్. ప్రతి స్థలంలో ఆయన ఉంటాడు. ఆ స్థలంలో ముందుగానే ప్రభు అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇంకేమంటున్నాడు, నిన్ను కాపాడుచు, హిజ్ ప్రొటెక్షన్, కాపాడుతాడు. నాలుగోది నాకు చాలా ఇష్టమైన మాట, మరలా తిరిగి మిమ్మల్ని రప్పిస్తాను. హిజ్ పవర్, ఆయన మరలా రప్పిస్తాడు, మరలా తీసుకొని. 4 the 4 pillars ఆఫ్ గాడ్స్ ప్రామిస్. మీరు వెళ్తుండగా మరి దేవుడు ఆయన తోడు, ఆయన ప్రజెన్స్ మీతో ఉంటుంది. అంతేకాదు హిజ్ ప్లేస్, మీరు వెళ్ళే ప్రతి చోట ప్రభు ఉంటాడు, ప్రభు సన్నిధి మరి ఆ స్థలంలో ఉంటుంది. మూడవది ఏంటంటే చెప్పండి, హిజ్ ప్రొటెక్షన్, ఆయన కాపుదల, భద్రత. నాలుగోది హిజ్ పవర్, మళ్ళా తిరిగి మరలా రప్పిస్తాడు. అనుభవాలతో తన దాసురాల్ని తోడుగా ఉండి మరలా వాగ్దానం నెరవేర్చి మళ్ళీ ఒకరోజు మనం ఇలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ మనం ప్రభువును స్తుతిస్తాము. మళ్ళీ ఇలా మీటింగ్ కలిగి ఉంటాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కలిగిన ప్రియమైన ప్రభువ, నమ్మకమైన దేవ, మా ప్రభువు, మా రక్షకుడు, మాకు తోడై ఉండి ప్రతి స్థలంలో మాతో ఉండి మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని తిరిగి రప్పించే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో మా ప్రియులు మీ దాసులు శంకర్ బాబన్న, మా ప్రియ అక్క మీ దాసురాలు రాజేశ్వరి అక్క, మా ప్రియ బిడ్డ శివని బిడ్డ వర్షిత్ని బట్టి ఎంతో వందనాలు. నిజంగా మేమందరం ఎక్కడి వారము, ఎలాంటి వారమో ప్రభు, యేసు ప్రభులో ఒక ప్రేమ, ఒక మనస్సు, ఒక విశ్వాసం ఇచ్చి ఒక కుటుంబంగా చేశారు. ఇంతవరకు సియోను మీ కుటుంబంలో మేమందరము సభ్యులుగా, ఒక తండ్రి పిల్లలుగా కొనసాగుతూ వచ్చాం ప్రభు. ఈ ఉన్న దినాలన్నీ కూడా దాసురాలు బాబు కుటుంబంగా వారు
చేసిన పరిచర్య, వారు చూపిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. వారి నుంచి మేము ఎంతో ఆ ఆప్యాయతను, ఆ మంచితనాన్ని, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వచ్చాము. ఈ పరిచర్యలో ఎంతో వాడుకుంటూ వచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ కుటుంబము ప్రభా మరి వచ్చినప్పుడు ఎంత సంతోషించామో, మరి వెళ్తున్నప్పుడు మాకంత బాధ ఉన్నప్పటికీ కూడా ప్రభువా మరి మీరు తోడుగా ఉంటారని ప్రభా మరలా తండ్రి కాపాడుతూ, భద్రపరుస్తూ, సహాయం చేస్తూ, ఒకరోజు మరలా ప్రభాని బిడ్డలు తిరిగి వస్తారు అని ప్రభువా మేము ఎదురు చూస్తూ గడిచిన వాగ్దానం ఆదికాండం 28:15తో నీ బిడ్డల్ని పంపిస్తూ ఉండగా ఈ వాగ్దాన నెరవేర్పులో ఉన్న ఆ 4 అనుభవాలు కూడా ప్రభువా మీరు అనుభవించేలాగిన మీరు సహాయం చేయండి ప్రభువా. మీరు తోడుగా ఉండండి. ఈరోజు మరి ఆ ఫ్యామిలీ మరి ప్రభా వస్తువులు ఇంకా అన్నీ కూడా మరి షిఫ్టింగ్ అవుతూ ఉంటుండగా ప్రభా మరి ఆ పని వారికి కూడా మంచి జ్ఞానం ఇవ్వండి. ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వకుండా నీ ఇంటి వస్తువులను లెక్క చూసుకొనగా నువ్వు దేనిని పోగొట్టుకొనవు అన్నట్లుగా అన్నీ ప్రభా చక్కగా వారు ప్యాక్ చేసి దాన్ని ప్రభా మరి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా సహాయం చేయండి, కృప చూపండి. తిరిగి మరలా మీ దాసురాలు బాబు బయలుదేరి కారులో వెళ్ళాలి. మరి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి, సహాయం చేసి నిజంగా మరి ఈ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ కుటుంబాలు, ఆ సంఘము వారు ఎంతో దీవించబడతారు ప్రభువా. మేము అదే అనుభవిస్తూ వచ్చాము. మరి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మరి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఇంకా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. తోడుగా ఉండి సహాయం చేయమని మీరు ప్రభా కృపతో కనికరించి సహాయపడండి. అంతేకాదు నీ బిడ్డలు లేని లోటు మాకెంతో ఉంటుంది ప్రభువా. మరి శివులను కూడా మీరు అలాగున మరి ఆదరిస్తూ సహాయం చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలతో మేమంతా కలిసి ఒక కుటుంబంగా, సంఘముగా మీ బిడ్డల కుటుంబం కొరకు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించి సహాయం చేసి కృప చూపుతాను. వెళ్ళే ప్రతి చోటలో ప్రభువా వాళ్ళు ఎంతో విజయం పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి, అన్న ఉద్యోగ బాధ్యతలు, అలాగే అక్క ఆరోగ్యము, చేస్తున్న ప్రార్థనలు, అలాగే గిదువురు కలిసి చేస్తున్న పరిచర్య, వర్షిత్ స్టడీస్, తన ఆత్మీయ జీవితం, తన రక్షణ ప్రభులో వాడబడే విధానం, ఈ విషయాలన్నింటిలో కూడా మీరు సహాయపడుతూ రమ్మని ప్రార్థన చేస్తూ మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటారు. సహోదరులుగా కలిసి వచ్చి చేసిన ప్రార్థన మీరు ఆలకించండి. మీరు మహిమ పొందమని సమాధానంతో ఇప్పుడు నీ బిడ్డలను పంపిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు ఇదే క్షేమం, ఇదే సంతోషం, ఇదే నెమ్మది, ఇదే సమాధానం, సహవాసం తోడుగా ఉంచుమని కృతజ్ఞతా స్తుతులు, వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకి సదాకాలం తోడైంది నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్. ఆమేన్. జీవిత యాత్రలో నాకు తోడుగా నీ ఉంటివి. జీవిత యాత్రలో మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడించేదం. మాకు తోడుగా నీ ఉంటివి. జీవిత యాత్రలో